హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికోసం మనం చికెన్ తీసుకున్నాం కదా, అందులో కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ అండ్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంకో 2 స్పూన్ల పెరుగు, 2 నిమ్మకాయలండి, లెమన్ జ్యూస్ కూడా 2 వేసుకున్నాం. తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 అవర్ పాటు దీన్ని మ్యారినేషన్కి వదిలేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నామండి. అందులో బిర్యానీ మసాలా అన్నీ, రా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటాము. విత్ షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అరుమ వస్తుంది కదండి, దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ట్రైట్గా కట్ చేస్తాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల బియ్యం అదే రైస్ కుక్ చేసుకోవాలి కదండి, దానికోసం ఎసరు పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా, సేమ్ కొత్తిమీర, కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఇంకా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ లోపల ఆయిల్ ఇది వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో రైస్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ బాగా కుక్ అయింది కదండి, కుక్ అయిన చికెన్లో నేను కొంచెం గ్రేవీ అండ్ ఆయిల్ టైప్ది తీసి పక్కన పెట్టుకున్నాను పైన వేసుకోవడానికి. కుక్ అయిపోయిన రైస్ ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలండి. చికెన్ రోస్ట్ అయింది కదండి, దాని మీద వేసుకొని బాగా పరుచుకోవాలి. పరిచిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న గ్రేవీ పైన వేసుకోవాలి. అలాగే నేను కొంచెం పాలలోని సాఫ్రాన్ వేసి ఉంచానండి, అది కూడా కొంచెం పైనుంచి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి ఇష్టం ఉంటే అందులోని కొంచెం పైన గరం మసాలా వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర వేసి నేను క్లోజ్ చేస్తానండి. దమ్కి వదిలేసాను. ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే దమ్కి సరిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా చక్కగా కుక్ అయిపోయింది. నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది. ట్రై